गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। जय बोलो गजानन महाराज की जय, पार्वती पुत्र महाराज की जय, गजानन महाराज की जय, विघ्नेश्वर महाराज की जय। ओम विघ्नराजाय नमः, विघ्नेश्वराय नमः, विघ्नेश्वराय नमः, विघ्नराजाय नमः, वक्रतुंडाय नमः, एकदंताय नमः, ओम गणेशाय नमः, ओम पार्वती तनयाय नमः। ओम लंबोदराय नमः, ओम विघ्नेश्वराय नमः, ओम पार्वतीपुत्राय नमः। ఇది అయిపోయిన తర్వాత అందరం గిందాం జీరో సెట్ కర పెట్టే జీరో సైడ్ పెట్టే ఈ టేబుల్ ఉందా, టేబుల్ పైన నామాలు ఉన్నాయి, ఫోన్లో నామాలు ఉంటాయి కదా, అనేక నామాలు ఉంటాయి, ఇసేపు టక 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 చెప్పేస్తాం। ఏ శుక్లాం భద్రం చదివేసి ఇప్పుడు అది గణేశ నామాలు చదవాలి। నమః ఓం పుష్కరోక్షిప్తాయ నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వగంధే నమః, ఓం సర్వనేత్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాసాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। यदास्थानं प्रवेशयामि, यदास्थानं प्रवेशयामि, यदास्थानं 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 प्रवेशयामि, यदास्थानं प्रवेशयामि, यदास्थानं అట్లా కాదు, కంప్లీట్ అడ్డం పండబెట్టి కంప్లీట్ అట్లా ముంచి పైనకి లేపాలి, ముంచి లేపాలి అన్న, అటు సైడ్ కొండి సార్, అటు సైడ్ ఒక రౌండ్ నెరవేర్చుకోవాలని కోరుకోండి। విద్యాబుద్ధులు కలిగించాలి, ఆయుర ఆరోగ్యాలు కలిగించాలి, అందరికీ ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆ స్వామి కాపాడాలని కోరుకున్నాం। ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం కార్యసిద్ధి వినాయకాయ నమః, ఓం కార్యసిద్ధి వినాయకాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, వరసిద్ధి వినాయకాయ నమః, ఓం కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః, ఓం కాణిపాక వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః। వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా। ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఆది పూజా దేవతాభ్యో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమః శివాయ, ఓం పార్వతీపుత్రాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః,
వక్రతుండాయ నమః. ఓం అభయ ఆయు ఆరోగ్య ప్రాప్తిర్థం శ్రీ విఘ్నేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమం ఒక మంచి పూజా కార్యక్రమం లాగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమము మునుపెన్నడూ చూడలేదు కాబట్టి ప్రతి ఏటా ఇలాగే జరుపుకోవాలి. అందరం కలిసికట్టుగా ఆ విఘ్నేశ్వరుని పూజించి దేవదేవుని కృపకు పాత్రలు కాగలరు. విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. 5 రోజులు మన వినాయకుడు పూజలు జరుపుకొని ఒక ప్రసాదం, ఆ ప్రసాదాన్ని మొక్కి తింటే ఎలాంటి రోగాలు దరిచేరవు. కాబట్టి ఒక్క అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉంటాయి. కాబట్టి నిండుగా మీ యొక్క కోరికలు కోరుకొని ప్రసాదం స్వీకరించండి. ప్రసాదము కళ్ళకు అద్దుకొని తినండి నాయన. అద్దుకొని తినంటే ఓం వినాయకాయ నమః. మూషికవాహనాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం వక్రతుండాయ నమః.